ఫ్రెండ్స్, ఓజీ ట్రైలర్ 21st మార్నింగ్ 10కి రిలీజ్ చేస్తానని చెప్పి రిలీజ్ చేయలేదు. మళ్ళీ ఈవినింగ్ ఈవెంట్లో రిలీజ్ చేస్తానని చెప్పారు. ఈవెంట్లో కూడా వెయిట్ చేసి ఈవెంట్లో కూడా రిలీజ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు అడగడం కోసం స్క్రీన్ మీద అయితే ట్రైలర్ అయితే వేశారు. ఆ ట్రైలర్ వేసినప్పుడు కొంతమంది వాళ్ళు షూట్ చేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేశారు. అలా ఫైనల్గా ట్రైలర్ కోసం వెయిట్ చేసి ట్రైలర్ అయితే వదలలేదు. ఫైనల్గా తప్పక ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ట్రైలర్ అయితే చూడాల్సి వచ్చింది. ట్రైలర్ని కూడా ఇట్లాగా ప్రైవసీలో చూస్తామని అనుకోలేదు. బట్ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిండాల్సింది. ఫ్యాన్స్కి అయితే ఇది ఒక డిసప్పాయింట్మెంట్, అఫీషియల్గా ట్రైలర్ రిలీజ్ చేయకపోవడం. ఎనీవే ట్రైలర్ అయితే ప్రైవసీలో చూడడం జరిగింది. మొత్తానికి ట్రైలర్ అయితే మాత్రం అరాచకం, అసలు గూస్ బంప్స్ మామూలు లేదు. ట్రైలర్లో మనకు అర్థమైంది ఏంటంటే ఒక వ్యక్తి మీద అటాక్ జరగబోతుంది, అంటే ప్రాబ్లం దాదాపు వరకు వెళ్ళిపోయింది, ఇంకా సిచ్యువేషన్ చేజారిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఆపాలంటే ఆ ఒక్కడి వల్లే సాధ్యం, ఆ ఒక్కడి దిగి రావాలి. ఆ ఒక్కడే అన్నమాట మన ఫైర్ స్టార్మ్ ఓజస్ గంభీరా. ఆ ఒక్కడు మాత్రమే వీటన్నిటిని ఆపగలడు. ట్రైలరే గ్రూస్ బంప్స్ ఉంది, ఇంకా మూవీ ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. కొన్ని సీన్లు అయితే మామూలు లేదు. అసలు ఆ ఇమ్రాన్ హష్మీకి ఫోన్ చేసి చెప్పడం, బొంబాయి వస్తున్నాను, తలల జాగ్రత్త, ఆ సీన్ అయితే హైలైట్ అసలు. ఇంకా లాస్ట్లో ఓజస్ గంభీరా నా కొడకల్లారా ఆ సీన్ ఉంటుంది. ఇంకా గూస్ బంప్స్ అసలు. స్టోరీ అంతా పెద్దగా ఓజీ మీద ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉండబోతుంది. ఎమోషన్స్, యాక్షన్స్తో ఒక సాలిడ్ స్టోరీని అయితే ప్లాన్ చేస్తున్నారు. మ్యూజిక్ కూడా తమను ఒక రేంజ్లో ఇచ్చినట్టున్నాడు, మామూలు లేదు. మ్యూజిక్ అయితే చాలా పెద్దగా ప్లాన్ చేశారు. మ్యూజిక్ కూడా అసలు ఆ మ్యూజిక్ థీమే డిఫరెంట్గా ఉంది. అసలు వైలెన్స్, యాక్షన్ మాత్రం చాలా పెద్దగా ప్లాన్ చేశారు. ఒక బ్లడ్ బాతే ఉండబోతుంది. మొత్తానికి ఫ్యాన్స్కి అయితే ఒక రచ్చ పండగ అసలు మూవీ వస్తే. సో ఇది ఫ్రెండ్స్, ఫైనల్గా మళ్ళీ ట్రైలర్లో ఏదైనా మార్పులు చేసి మళ్ళీ అఫిషియల్ ట్రైలర్ యూట్యూబ్లో రిలీజ్ చేస్తారని చూడాలి. ఫైనల్గా ట్రైలర్ అయితే ఇది రాచకంగా ఉంది. ట్రైలర్ అయితే మాత్రం నెక్స్ట్ ఇంక మూవీ కోసం వెయిటింగ్ అసలు.